ఇప్పుడు అందిన తాజా వార్త మోస్ట్ వాంటెడ్ గజ దొంగ బత్తుల ప్రభాకర్ పోలీసుల కళ్ళు గప్పి పారిపోయాడు. అతన్ని విజయవాడ కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరులో దాబా వద్ద భోజనానికి ఆగిన సమయంలో ఖైదీ తప్పించుకున్నాడు. బత్తుల ప్రభాకర్ కోసం 15 బృందాలతో గాలిస్తున్నారు. ఇక ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో 100 కేసులున్నాయి. చోరీలు చేసి లగ్జరీ కార్లు కొని విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటాడు. ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే చోరీ చేయడం అతని హాబీగా మార్చుకున్నాడు. గతంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రిజం పబ్ లో పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా కాల్పులు జరిపాడు. ఇక 2022లో విశాఖ జైలు నుంచి పరారయ్యాడు. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తప్పించుకొని పారిపోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గజ దొంగ బత్తుల ప్రభాకర్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. ఈ దుద్దుకూరు ఈ సెంటర్లో ఆగారు. ఆగిన తర్వాత అతను ఆకలేస్తుందంటే వీళ్ళు ఇడ్లీ పెట్టారు. ఒక చేతికి హ్యాండ్ కప్ వేసి ఉంది. అప్పుడే టిఫిన్ చేసే ముందు రెండో చేతిది రిమూవ్ చేశారు. లెఫ్ట్ హ్యాండ్కి ఉంది. టీ తాగుతూ వెనకమార్ల పొలాల వైపు పారిపోయి ఇంకా అతను వీళ్ళు వెంటబడ్డారు కానీ వీళ్ళకి దొరకలేదు. ఆ విషయం వెంటనే వీళ్ళు లోకల్ పోలీస్కి దేవరపల్లి తెలియజేశారు. ఒక 15-20 టీంల వరకు